ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు బగ్గుమంటున్నాయి. ఆదిలాబాద్ అర్బన్, బేలా, జైనాథ్, ఆసిఫాబాద్, పెంచకల్పేట, బైన్సా, ముథోల్, తానూర్ మండలాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలైతే నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు జనం ఇళ్ల నుంచి అడుగు బయటకు వేయాలంటేనే జంకుతున్నారు. కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపైన మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఎండల తీవ్రత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి, మరొక వైపు వేడిగాళ్ళు వీస్తుండటంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే రైతులు, అదేవిధంగా కూలీలు అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మండుటెండలో పనిచేయాలంటే ఒక వణుకు పుట్టిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదు. పైగా రోజు రోజుకి ఏదైతే అత్యధికంగా టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి, దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో 46 డిగ్రీల అత్యధిక టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దాంతో ఏదైతే పనులు చేసుకోవడానికి కానీ, అదేవిధంగా ఏమైనా పనుల నిమిత్తం బయటకి ప్రయాణాలు సాగించాలంటే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే అనేక మంది ఎవరైతే ఎండ బారిన పడి వడదెబ్బకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వడదెబ్బకు ఎవరైతే గురవుతున్నారో వారు ఆసుపత్రి పాలవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రత ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి అన్న ఉన్నారు. అన్న, ఎండల తీవ్రత ఎట్లా ఉంది? బాగా ఉన్నది అన్న. పొద్దుగల నుంచి 7 గంటల నుంచి పని చేస్తున్నాము, 1 కొట్టేదాకా 12:30 లోపల ఇంటికి వెళ్ళిపోతాం అన్న. అంటే ఈ సందర్భంగా ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు? చెమటలు వస్తున్నాయా? ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారు? చెమటలు, మంటలు, బాగా దగర్లు కొడుతున్నాయి. నీళ్ళు, ధూప, ఎండ మొత్తం పని చేసినప్పుడు సార్ ఏమన్నా చేయని పని చేసినప్పుడు అనుకూలంగా ఇట్లా ధూప తాపం అయితే ఉంటుంది. బాగా ఎండలు, దగళ్ళు బాగా కొడుతున్నాయి సార్. కనీసం కూలీలు పనిచేయడానికి, పంట పొలానికి రావడానికి ఇష్టపడుతున్నారా? రాకులేదు సార్. వీళ్ళు ఎప్పుడంటే మనకు రెగ్యులర్ కస్టమర్ కాబట్టి, అంటే మనకు ఎప్పుడు వస్తున్నారు కాబట్టి, మన పని ఉన్నది కాబట్టి పిలుచుకున్నాం. ఎంత కూలి ఇస్తారు ఒక రోజు పని చేస్తే? ఒక పొరి దాకా 300 ఇస్తున్నాం సార్. అంటే ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో, అంటే ఎండ తీవ్రత తగ్గిన తర్వాత పని చేసుకునే విధంగా సమయ పాలన ఏమైనా మార్చుకున్నారా? లేదు సార్, అట్లా పగటి 1 కొట్టేదాకా ఉంటారు, 1 ఏంటంటే వెళ్ళిపోతుంది సార్ కైకిలు తీసుకొని. ఎండను తట్టుకోవడానికి తలకి గుడ్డలు కట్టుకుంటున్నారు, అదేవిధంగా టవల్స్ కట్టుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ కూడా ఉన్నారు. అమ్మ, ఎండ తీవ్రత ఎట్లా ఉంది? బాగా ఉంది సార్. ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎండ తీవ్రత వల్ల సొమ్మసిల్లి పడిపోతున్నారా? బాగా ఎండ ఉన్నది, బాగా ఇబ్బంది పడుతున్నాము. గంటకు నీళ్ళు తాగుతున్నాము, తేపక చెట్టు కింద వచ్చి కూర్చుంటున్నాము. బాగా ఎండ ఉన్నది. ఇది అమ్మ చెప్తున్నమాట. ముఖ్యంగా ఎండగండం ప్రాణగండంగా మారుతుందనే ఒక భయాన్ని పుట్టిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్ మాసంలోనే ఎండల తీవ్రత పెరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ ఉష్ణోగ్రతలు ఒక రోజు నుంచి మరొక రోజుకి మించి అత్యధికంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దాంతో ఏదైతే గతంలో ఎప్పుడూ చూడలేదు, ముఖ్యంగా దశాబ్దాల కాలం క్రితం ఈ విధంగా టెంపరేచర్స్ హై రికార్డ్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఆ విధంగా దశాబ్దాల రికార్డును బద్దలు చేస్తూ ఇప్పుడు రికార్డు కావడం పట్ల ప్రజలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు వైద్యాధికారులు ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎండ సమయంలో తప్పని పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్ళవద్దనే ఒక సూచనలు చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.